తెలంగాణ బీజేపీ నేతల తీరుపై అధిష్టానం సీరియస్ అయింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించేశారు. అయితే దీనికి విరుద్ధంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాష్ట్ర అధ్యక్షుని మాటలు లెక్క చేయకుండా పొత్తులు పెట్టుకోవటం ఏంటని నిలదీసింది. పొత్తులకి సంబంధించి నివేదిక పంపాలని అధిష్టానం ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ మనశ్రీ, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇలా ప్రతిరోజు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతుంటాయి. కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రధాన పార్టీల మధ్య పొత్తులు కుదిరి చైర్మన్, వైస్ చైర్పర్సన్ల స్థానాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా అంతకుముందే మున్సిపల్ ఎన్నికల ఫలితాల కంటే ముందు వ్యాలంటైన్స్ డే సందర్భంగా, అంటే ప్రేమికుల రోజు సందర్భంగా అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రేమ బంధం కొనసాగుతుందని ఒక సెటైరికల్గా పోస్ట్ చేశారు. అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రేమ బంధం కొనసాగుతుందని ఒక సెటైరికల్గా పోస్ట్ చేశారు. ఇక కాంగ్రెస్ సైతం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కూడా సెటైరికల్గా పోస్టులు చేశారు. అంటే ఇరు పార్టీల మధ్య ప్రేమాయణం కొనసాగుతుందంటూ అటు ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇక ఫలితాల తర్వాత ఆసక్తికర పొత్తులు జరిగాయి. ముఖ్యంగా బీజేపీ పొత్తులు పెట్టుకోవడంపై అధిష్టానం సీరియస్ అయింది. ఇక నిన్న శంషాబాద్లో వేదికగా పార్టీ అంతర్గత సమావేశం జరిగింది. దీనికి బీజేపీ అధినాయకులు అందరూ కూడా వచ్చారు. ఆ సమావేశంలో అంటే ఎందుకు కాంగ్రెస్ తోటి పొత్తులు పెట్టుకున్నట్టు, అదేవిధంగా ఈ పొత్తులకు సంబంధించి కూడా అధిష్టానం సీరియస్ అయినట్టుగా కూడా సమాచారం అందింది. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఇలాంటి పొత్తులు ఎందుకు, ఆ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఇలాంటివన్నీ ప్రశ్నలు కూడా రాష్ట్ర నాయకత్వాన్ని అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ 6 చోట్ల మొత్తం పొత్తులు పెట్టుకుంది. అందులో కాంగ్రెస్ తోటి 4 చోట్ల పొత్తులు పెట్టుకుంది, బీఆర్ఎస్ తోటి 2 చోట్ల పొత్తులు పెట్టుకుంది. ఈ 6 చోట్ల ఇద్దరు కలిసి ఉండడం వల్ల 6 చోట్ల వైస్ చైర్పర్సన్ స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ తోటి ఆమన్గల్లో, అదేవిధంగా జిన్నారం, ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ తోటి అలియాబాదు, నర్సాపూర్, దేవరకద్ర, కాగజ్ నగర్లో కూడా కాంగ్రెస్ తోటి బీజేపీ కాంగ్రెస్ మధ్య ఈ 4 చోట్ల పొత్తు అనేది జరిగింది. ఇక మరో ముఖ్యమైన మున్సిపాలిటీ ఇస్నాపూర్, ఉమ్మడి మెదక్కి సంబంధించిన ఈ ఇస్నాపూర్లో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఇస్నాపూర్ సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పూర్తి, అంటే అక్కడ 26 వార్డులు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉంటే అక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి మ్యాజిక్ ఫిగర్ ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీగా ఉన్న రఘునందన్ రావు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులతోటి గూడెం మైపాల్ రెడ్డి తోటి తన కారులో వెళ్లి స్వయంగా అక్కడ ఎక్స్ అఫిషియో ఓటును బీఆర్ఎస్కు మద్దతుగా ఉపయోగించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంటే ఒక కార్పొరేటర్ స్థాయిలో, కౌన్సిలర్ల స్థాయిలో పొత్తులు జరిగి ఉంటే అధిష్టానం సీరియస్ కాకపోయేది. కానీ ఇటు ఎంపీ అయ్యి ఉండి, బీజేపీ ఎంపీ అయ్యి ఉండి ఒకటే కారులో ఇద్దరు వెళ్ళడం, బీఆర్ఎస్తో కారులోనే వెళ్ళడము, అక్కడ వెళ్ళి బీఆర్ఎస్కు మద్దతుగా ఎక్స్ ఆఫీషియో ఓటును వినియోగించడం, ఇవి అనేది కొంత అధిష్టానం దీని మీద ప్రధానంగా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా రాష్ట్ర నాయకత్వం ఇంకా ఇప్పటివరకైతే దీని మీద ఏం స్పందించలేదు. ముఖ్యంగా కాగజ్ నగర్ సంబంధించి కూడా, అంటే ఒక 11 మున్సిపాలిటీలు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత ఆ 11 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నిక జరిగినప్పుడు కాగజ్ నగర్ సంబంధించి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్సీ దండే విఠల్, వీళ్ళు కూడా అక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి అక్కడ మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ అక్కడ వైస్ చైర్పర్సన్ చైర్మన్ స్థానాన్ని పొందింది. అదేవిధంగా బీజేపీ వైస్ చైర్పర్సన్ స్థానాన్ని పొందింది. అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడు కూడా తెలంగాణలో అంటే ఒకరి మీద ఒకరు ప్రధానంగా విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఎన్నో స్కాములు చేస్తున్నాయని అటు బీజేపీ కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తుంది. ఇక కాంగ్రెస్ సైతం బీజేపీ మీద అసలు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు అని చెప్తుంటే, ఇక మరో ముఖ్యమైన విషయం, తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్తున్నారు. బీజేపీ అని నాయకులు, ఇక్కడ బీజేపీ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ అని కూడా చెప్తున్నారు. కానీ అలా చెప్తున్న సందర్భంలోనే ఈ ఆసక్తికర పొత్తులు జరగడంతో ఇప్పుడు ఒక ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుంది అంటే ప్రజలు కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ అని ఒకటే అనుకుంటే రాబోయే రోజుల్లో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీటన్నిటిని అని కూడా కేంద్ర అధినాయకులు బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులని దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి, ఒక నివేదిక ఇవ్వాలని కూడా కోరినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం కూడా త్వరలోనే స్పందించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ తెలంగాణలోని జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 2600 పైగా వార్డుల్లో పోటీ చేస్తే కేవలం 336 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ఇది గతంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ స్థానాలని చెప్తున్నారు. మొత్తం ఒక కరీంనగర్ కార్పొరేషన్ అదేవిధంగా నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ ఎవరి పొత్తుతో సంబంధం లేకుండానే గెలుచుకుంది. ఇక వైస్ చైర్పర్సన్ స్థానాలు ఒక పొత్తు వల్ల ఒక 6 వైస్ చైర్పర్సన్ స్థానాలను మాత్రం బీజేపీ గెలుచుకుంది. మొత్తానికి ఈ పొత్తుల వల్ల జనాల్లో అంటే ప్రజల్లో మళ్ళీ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ టైంలో ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది అనేది కూడా బీజేపీ అధినాయకత్వానికి ఒక భయం అనేది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఇన్ని రోజులు ప్రధాన శత్రువు అంటే కేంద్ర స్థాయిలోనూ అదేవిధంగా కింది రాష్ట్ర స్థాయిలోనూ ప్రధానంగా ఇద్దరు ప్రతిపక్ష పాత్రలు. కేంద్రంలో అయితే కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ అధికార పక్షంలో ఉండి బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. ఇలా అధికార ప్రతిపక్ష స్థానాలలో ఉండి కూడా ఇద్దరు పొత్తు ఎలా పెట్టుకుంటారు అనేది రేపు జనాల్లోకి వెళ్తే అది ఎక్కడ వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని కూడా బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా కూడా మనకి ఈ పరిణామాలన్నీ చూస్తే అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం త్వరలోనే స్పందించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇస్నాపూర్లో ఎంపీ రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించడం దాని మీద కూడా ఒక వివరణ కేంద్ర నాయకత్వం అడిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆ రాష్ట్ర నాయకత్వం త్వరలోనే స్పందించే అవకాశం కూడా కనిపిస్తుంది. మనశ్రీ. ఓకే, థ్యాంక్ యూ విశాల్.